ఈరోజు వర్షాకాలానికి వచ్చే జలుబులకి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే హాయిగా ఉండే కమ్మటి టమోటా రసం చేసుకుందాం. కట్ చేసిన ఎర్రగా పండిన నాటు టమోటాలు, కొద్దిగా గండ్లుప్పు, కొద్దిగా చింతపండు, ఒక గ్లాసు వాటర్ పోసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఈ టమాటాలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. టమాటా బాగా ఉడికిపోయి వాటర్ మొత్తం ఇంకిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇది చల్లారుతూ ఉంటుందండి. ఈలోపు మనం రసం పౌడర్ రెడీ చేద్దాం. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ కందిపప్పు, హాఫ్ స్పూన్ మిరియాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కొబ్బరి ముక్క వేసుకుని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందామండి దీన్ని. ఇవన్నీ వేగిపోయినాయండి. తీసేసి పౌడర్ పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు ముందుగా ఉడికించిన టమాటాలను బాగా మ్యాష్ చేసేయాలండి. చూడండి చక్క టమాటాలు మొత్తం మ్యాష్ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుని స్ట్రెయినర్లో వడగడుతూ వేరే గిన్నెలో పోసేసుకుంటున్నానండి. ఈ టమాటాలో ఉన్న గుజ్జంతా వచ్చే వరకు వాటర్ పోసుకోవాలండి. చూడండి ఈ టమాటాల్లో గుజ్జు మొత్తం వచ్చేసిందిగా. ఇప్పుడు ఈ వేస్ట్ని పాడేసేసుకొని ఇప్పుడు ఒక 4 కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, మనం ఈ రసం కోసం స్పెషల్గా చేసిన రసం పొడి వేసేసుకుని బాగా మరగగాగే వరకు కాసుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఈ రసం. మనం పెట్టిన రసంలో 30% వరకు ఎగిరిపోయే వరకు బాగా మరిగించుకోండి. 30% వరకు బాగా మరక్కాగినాయి కదా. ఇప్పుడు దీనికి తాలింపు రెడీ చేద్దామండి. ఆయిల్లో తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసుల కోసం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి, అలాగే 4, 5 దంచిన వెల్లుల్లిని కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. వేగాక కొద్దిగా ఇంగువ వేసుకుని ఈ తాలింపుని మన రసంలో వేసుకుంటే అంతేనండి. వేడి వేడిగా రసం రెడీ అయిపోయింది. ఈ చల్లగా ఉండే వాతావరణంలో వేడి వేడిగా ఈ రసం వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.